brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో ఏ పార్టీ నంబర్ 1 స్థానంలో ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మా పార్టీ నంబర్ 1 ప్లేస్ లో ఉందని, బీజేపీ 3వ స్థానానికే పరిమితమని కాంగ్రెస్ అంటుంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు తమ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కి రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. ఆ లేఖలో కేసీఆర్ బీజేపీని ఎక్కువగా విమర్శించకపోవడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని, బీఆర్ఎస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో ఉందన్నారు జగ్గారెడ్డి. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవలే విడుదల చేసిన లేఖ పార్టీ క్యాడర్ ను తడబాటు పరిచే అవకాశంగా ఉందని, ఆ క్యాడర్ బీజేపీ వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందన్నారు జగ్గారెడ్డి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఫస్ట్ కాంగ్రెస్ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, 3వ స్థానంలో బీజేపీ. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కుటుంబంలో వివాదాలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాళ్ల కింద భూమి కదులుతోందని, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు గుంత నక్కల్లాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే దాంట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ కుటుంబం పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం లేదు. ఈ 2 పార్టీల కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. కాబట్టి ఈ 2 పార్టీల పట్ల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారు. కవిత గారు ఉత్తరంలో రాసినా రాయకపోయినా జరిగేది అదే. బీజేపీ అధికారంలోకి వస్తున్న విషయం చాలా సత్యంగా 2 పార్టీలు కోరుతారు. మొత్తానికి కవిత లేఖ కారణంగా తెలంగాణలో ఏ పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉందనే చర్చ మొదలైంది.